రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం సమృద్ధి సాధించాలన్నారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీనిధి రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మహిళల కోసం 125 రకాల ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు. మేనేజ్మెంట్ ఈవెంట్ కింద టెంట్ హౌస్కు సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చిస్తే దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అక్కడ తను కూడా ఇక్కడ లక్ష్మి గారు మాట్లాడినట్టుగానే అక్కడ కూడా నేను ఇంచుమించు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నా, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పండి. ఆ తదుపరి మరిగడ్డ గ్రామంలో స్వరూప అనేటువంటి మహిళా తల్లికి 2 లక్షల రూపాయల రుణాన్ని ఇప్పిస్తే తను గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించి లేడీస్ ఎంపైర్ పెట్టుకున్న దాన్ని ప్రారంభించి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో మహిళా క్యాంటీన్ కూడా ఇక్కడ పులి సుజాత ఇలియాస్ లక్ష్మి గారికి కూడా ఇంచుమించు 5 లక్షల రూపాయల రుణం ఇప్పించి ఈరోజు దీన్ని ప్రారంభం చేయడం, వీటి వల్ల లక్ష్మి గారు కూడా తన మాటల్లో నేను ఉపాధి పొందుతూ మరో 6-7 కుటుంబాలకు రాబో రోజుల్లో 10 కుటుంబాలకు ఉపాధి కల్పించే స్థాయికి నేను ఈ క్యాంటీన్ తీసుకుపోతానన్నమాట వారు చెప్పడం జరిగింది. ఇంచుమించు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 600 కోట్లను కేటాయిస్తూ మహిళా సంఘాల ద్వారా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘాలు 9,985 1,34,00,000 పైనటువంటి మహిళా సభ్యుల యొక్క ఆర్థికంగా ఎదగడానికి కోసం ఈ 600 కోట్లు వెచ్చించేటువంటి క్రమంలో ఇంచుమించు సూక్ష్మ రుణాల ద్వారా ఒక 125ను ఈ ఇందిరా మహిళా శక్తి ద్వారా 125 ఉపాధి పరిశ్రమలు మేనేజ్మెంట్ ఈవెంట్ కింద టెంట్ హౌస్కు సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చిస్తే దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. అక్కడ తను కూడా ఇక్కడ లక్ష్మి గారు మాట్లాడినట్టుగానే అక్కడ కూడా